కాలువలు పోలే ఈ పోలే చెత్త ఎత్తలే చెత్తంటారు. వీటికన్నిటికూ కారకులు ఎవరు? ప్రొద్దుటూరులో నివసించే ప్రజలు. అక్రమంగా రోడ్లను ఆక్రమిస్తున్నారు, అక్రమంగా మన మురుగునీటి కాలువలను ఆక్రమిస్తున్నారు, చెత్త చెదారాన్ని కాలువలు వేస్తున్నారు, డ్రైన్లలో వేస్తున్నారు. మనిషి పోయేదానికి వీలు లేని పరిస్థితుల్లో, కాలువల పూడిక నీయను కూడా వీలు లేని పరిస్థితుల్లో ఆక్రమించినారు. ఒక మడూరు కాలువ తప్పితే, అంతో ఇంతో కొత్తపల్లి కాలువ తప్పితే మిగతా పొద్దుటూరు ఛానళ్ళు, దొరసానిపల్లె ఛానళ్ళు ఆనుకొని కట్టుకున్నారు. నీళ్ళు ఎట్టబోతాయి. నీళ్లు పొద్దుటూరులో ఉన్నాయంటే ఎవరు కారకులు? మీరు పొద్దుటూరు ప్రజలు కారకులు. ఈడ నీళ్ళు నిలబడినాయి, ఆడ నీళ్ళు నిలబడినాయని మాకు ఫోన్లు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు మీరు ఫోన్లు? పొద్దుటూరులో ఉండేది ఎవరు? మీరా మేమా? మన పొద్దుటూరు ఎట్లుండాలని మనం నిర్ణయించుకోవాలి. మన పొద్దుటూరు పరిస్థితిని మనం మెరుగుపరుచుకునే పరిస్థితుల్లో మనం ఇల్లు కట్టుకోవాలి. రోడ్ల మీదకి ప్రతి ఒక్కరు సాగి కాలువల మీదకి ఎనికి ఆక్రమించుకొని, రోడ్లన్నీ ఆక్రమించుకొని నీళ్లు పోలేదు ఎట్లా పోతాయి నీళ్ళు? ఇది ఈ నీరు పోలే ఎట్లా ఎందుకు నీళ్ళు పోలేని పరిస్థితిని ప్రతి ఒక్కరూ వారంతా వారు అవగాహన చేసుకొని ఏం మనం చేసినాం, మనం ఎంత కాలువ భూమిలోకి ఎంత సాగినాం, రోడ్డులోకి ఎంత సాగినాం, ఇంకా డ్రైన్లలోకి ఎంత సాగినాం, డ్రైన్లలో ఎంత చెత్త వేస్తున్నాము. ఇవన్నీ ఏదో పారిశుద్ధ్య కార్మికులు ఈరోజు పొద్దుటూరులో ఇంత శుభ్రంగా అంతో ఇంతో ఇచ్చినారంటే నిజంగా దేవుళ్ళు వాళ్ళు. నా అభిప్రాయంలో నేను వస్తానని వర్షం పడుతుంది, ఆ చెత్త కుండీలు ఎత్తన్నారు పాపం. వారి మీద దయా సానుభూతి ఉందా నీకు? వాడు ఒక చేత నమస్కారం పెట్టండి, 2 చేతులు పెట్టినాయి. నిజంగా సుధాకర్, వాళ్ళు చేసేదాని వల్ల పొద్దుటూరు పరిశుభ్రంగా ఉండాలని జ్ఞానము బుద్ధి కలిగి బతకాలి మనం. ఇటువంటి జ్ఞానం బుద్ధి లేకుండా మనం ఏదో రోత చేస్తాంటేనో, మనం ఇష్టం వచ్చినట్టు కాలువలు ఆక్రమించుకుంటాంటేనో, డ్రైన్లు ఆక్రమించుకుంటాంటేనో నీళ్ళు పోవాలంటే ఎట్ట పోతాయి నీళ్ళు? ప్రతి ఒక్కరు చెత్త, ప్లాస్టిక్ పేపర్లు, ప్లాస్టిక్ సీసాలు ఇంత రోడ్ల మీద వేస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో నీళ్లు పోని పరిస్థితుల్లో వీటన్నిటితో నిండిపోయింది. దయచేసి పొద్దుటూరు ప్రజలందరూ ఆలోచించుకొని మన పొద్దుటూరును మనం పరిశుభ్రమైన వాతావరణంలో పెట్టుకోవాలా. కాలువలు విస్తారాలు నీళ్లు పోవాలా, వర్షం నీళ్లు పోవాలా, డ్రైన్ పై నుంచి వచ్చిన వర్షం నీళ్లు పోవాలంటే డ్రైన్లు విశాలంగా ఉండాలి, డ్రైనేజీలు విశాలంగా ఉండాలి. ఇంటికి దిగుబోయితే మడూరు కాలువ, కొత్తపల్లె ఛానల్, పొద్దుటూరు ఛానల్, దొరసానిపల్లె ఛానల్ విస్తృతంగా ఉండాలి. ఎక్కడ ఎవరు మనుషులు దిగి చేయాలంటే ఎట్లా చేయాలంటే వాళ్ళు మనుషులే కదా. అందరి పొద్దుటూరు ఏ వీళ్ళకి రోగం వస్తుంది. పొద్దుటూరు ప్రజలందరూ ఆలోచించండి. పొద్దుటూరు ప్రజలు నీళ్లు పోలేదు, విస్తారంగా రోడ్లు లేవంటే విస్తారంగా రోడ్లు మనం నిర్మిస్తాం అనేది ఆలోచించుకోండి. మన ఇంటి ముందర ప్రతి ఒక్కరూ మన ఇంటి ముందర ఎనికి పక్క ఎంత సాగినాము, కాలువ కిందకి ఎంత సాగినాము, రోడ్డు మీద ఎందుకు సాగినామని ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు అందరూ ఆత్మవిమర్శ చేసుకొని మీరు చైతన్యం కండి. ఈ పొద్దుటూరు ఏదో రోజు ఇప్పటితోనే మీరు ఆగిపోదు. పొద్దుటూరు రాబోయే కొన్ని లక్షల సంవత్సరాలు పొద్దుటూరు పట్టణం ఉంటుంటుంది. రాబోయే వాళ్ళకు ఏం మంచిని మనం సౌకర్యాలు కల్పించిపోయినాం, ఏం అభివృద్ధిని వాళ్ళకి ఇచ్చిపోయినామని ఆలోచించండి. అంతే తప్పక మనకేదో ఊరిక నీళ్లు పోలేదు, డ్రైన్లు పోలేదు అంటే ఎందుకు పోతాయి డ్రైన్లు? నీళ్ళు ఆక్రమించుకుంటామంటే ఎవరి బాధ్యత ఇది? రోడ్లను ఆక్రమించేది, కాలువలను ఆక్రమించుకొని నీళ్లు పోకుండా చేసింది ఎవరు? కొంతమంది మంచోళ్ళు మేము ఆక్రమించలేదు అనొచ్చు, కానీ ఆక్రమించామని నువ్వు నివారించగలిగినావా? నీకు బాధ్యత లేదా? సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా? ఎవరు చెప్తే ఏం నాకు చెడ్డలే అనుకుంటున్నారు. 20 మీటర్ల కాలువ 3 అడుగులు వచ్చారు. 20 మీటర్లు కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరూ జవాబుదారీతనంలో నడుచుకోవాలా, చట్టానికి బద్దులమై ఉండాలా. ప్రతి ఒక్కరూ ఏదో చేస్తారులే మనకేమనుకునేది కరెక్ట్ కాదు. మనం ఏం చేస్తున్నాం, మనం ఎంత మంచిగా నడవడిక నడుస్తున్నాము, మనం ఎంత
మనం ఉండాల్సిన లిమిట్స్ హద్దులు ఏంటి మనం అనేది ఆలోచించుకొని ఇల్లు నిర్మాణము ఇంటి నిర్మాణం చేసుకోవాలా. కాలువల నిర్మాణంలో కూడా కాలువలు ఆక్రమించడం కానీ రోడ్ల మీదకి పెట్టుకోవడం కానీ కరెక్ట్ కాదని ప్రజలందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలా కోరుతున్నాం.